శతం శుభం స్వాగతం స్వాగతం శివబాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివబాబా సుమముల స్వాగతం భూఅంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తులాశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా భూఅంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తులాశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా శతం శుభం స్వాగతం స్వాగతం శివబాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివబాబా సుమముల స్వాగతం భారత భూమి కృపదాయకము ఆ భూమి సుఖదాయకము భారత భూమి శుభదాయకము ఆ భూమి సుఖదాయకము మధువనము మురళీరవములు కన్నుల విందుగా జ్ఞాన నృత్యములు మాటల కందని మది కొనియాడే శివబాబా మీకు స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివబాబా సుమముల స్వాగతం రాత్రులను అంతము సేయగా సత్యయుగము స్వర్ణోదయమొచ్చే కలిరాత్రులను అంతము సేయగా సత్యయుగము స్వర్ణోదయమొచ్చే ఘోర పాపముల నీలి మబ్బులలో సాగి ఉన్నది శుభోదయం ఆశల సూర్యుడు ఉదయించే శివబాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివబాబా సుమముల స్వాగతం
జన్మ జన్మల పుణ్య ఫలముగా బ్రహ్మ తనువులో మీరు లభించే జన్మ జన్మల పుణ్య ఫలముగా బ్రహ్మ తనువులో మీరు లభించే కల్పకల్పమును తోడై ఉండే పరమ సన్నిధి మాకు లభించే మంగళమయము ఈ ఆగమనం శివ బాబా సుమధుర స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం భూవంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తుల ఆశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమధుర స్వాగతం మధురమైన పిల్లలారా, తండ్రి జ్ఞానసాగర్లు వారిని సర్వము ఎరిగిన వారని అనడం అసత్య మహిమ. తండ్రి మనల్ని పతీత్ నుండి పావనంగా చేసేందుకు వస్తారు. ప్రశ్న: తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది? ఎందుకు? తండ్రితో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉన్నది. భారతదేశం అవినాశీ ఖండము. భారతదేశమే స్వర్గంగా అవుతుంది. తండ్రి భారత్వాసీలను ధనవంతులుగా, సుఖవంతులుగా, పవిత్రంగా చేశారు. గీతకు కూడా అపారమైన మహిమ ఉన్నది. సర్వశాస్త్ర శిరోమణి గీత, చైతన్య జ్ఞాన గంగలైన మీకు కూడా చాలా మహిమ ఉన్నది. మీరు నేరుగా జ్ఞానసాగరం నుండి వెలువడ్డారు. ఓం శాంతి. కొత్త పిల్లలు మరియు పాత పిల్లలందరూ ఓం శాంతి యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్మ పిల్లలమని మీకు తెలుసు. పరమాత్మ అత్యంత ఉన్నతులు, అందరికీ అత్యంత ప్రియమైన ప్రియుడు. పిల్లలకు జ్ఞానము భక్తికి గల తేడా, వాటి రహస్యం అర్థం చేయించబడింది. జ్ఞానం అనగా పగలు, సత్య త్రేతాయుగాలు, భక్తి అనగా రాత్రి, ద్వాపర కలియుగాలు. ఇదంతా భారతదేశ విషయమే. మొట్టమొదట భారత్వాసులైన మీరే వస్తారు. 84 జన్మల చక్రం కూడా భారత్వాసులైన మీకు మాత్రమే. ఒక్క భారతదేశం మాత్రమే అవినాశీ ఖండము. భారత ఖండమే స్వర్గంగా అవుతుంది. ఇతర ఖండాలేవి స్వర్గంగా అవ్వవు. నూతన ప్రపంచమైన సత్యయుగంలో భారతదేశం మాత్రమే ఉంటుందని పిల్లలకి అర్థం చేయించబడింది. భారతదేశమే స్వర్గమని పిలువబడుతుంది. భారత్వాసీలే మళ్ళీ 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అవుతారు. మళ్ళీ వారే స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మిగిలిన అన్ని ఖండాలు వినాశనమై భారతదేశం మాత్రం మిగులుతోంది. భారత ఖండము యొక్క మహిమ అపారమైనది. భారతదేశంలోనే తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీతను తెలిపించే పురుషోత్తమ సంగమయుగము. భారతదేశమే మళ్ళీ పురుషోత్తంగా అవుతుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేదు, రాజ్యం లేదు. అందువల్లే ఆ యుగం కూడా లేదు. సర్వశక్తివంతుడైన ఒక్క భగవంతుని మాత్రమే అంటారని పిల్లలు మీకు తెలుసు. భారత్వాసీలు వారిని అంతర్యామి అని చాలా తప్పు చేశారు. అందరి ఆంతరికం వారికి తెలుసని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నాకు ఎవరి ఆంతర్యమో తెలియదు. పతితుల్ని పావనంగా చేయడమే నా కర్తవ్యము.
శివబాబా మీరు అంతర్యామి అని చాలామంది అంటారు. బాబా అంటూ ఉన్నారు, నేను అలా లేను. నాకు ఎవరి హృదయం గురించి తెలియదు. నేను వచ్చి కేవలం పతితుల్ని పావనంగా చేస్తాను. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. ఎప్పుడైతే పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వస్తుందో అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఈ ప్రపంచం నూతనం నుండి పురాతనము, పురాతనం నుండి నూతనంగా ఎప్పుడవుతుందో మనుషులకు తెలియదు. ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా సతో రజో తమోలలోకి తప్పకుండా వస్తుంది. మనుషులు కూడా ఇలాగే అవుతారు. బాల్యావస్థలో సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత యువతగా అవుతారు. ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు. అంటే రజో తమోలోకి వస్తారు. వృద్ధ శరీరం అయిన తర్వాత దానిని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు. నూతన ప్రపంచంలో భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేదని పిల్లలకి తెలుసు. భారతదేశ మహిమ అపారమైనది. ఇంత సుఖవంతమైన, ధనవంతమైన, పవిత్రమైన ఖండము మరొకటి లేనే లేదు. దీన్ని మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు. సతో ప్రధాన ప్రపంచం స్థాపన అవుతూ ఉన్నది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లను ఎవరు సృష్టించారు? అత్యంత ఉన్నతమైన శివుడు త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కూడా అర్థమైతే తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి. బ్రహ్మను కాదు, దేవదేవ మహదేవ అని మహిమ చేస్తారు. శంకరుడు ఉన్నతంగా ఉంచితే త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా. మరి త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకంటారు? శివుడు రచయిత, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారని మహిమ కూడా చేస్తారు. భక్తి మార్గంలో జ్ఞానపూర్ణుడైన తండ్రిని సర్వజ్ఞుడని అంటారు. కానీ ఈ మహిమ అర్థసహితంగా లేదు. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుందని పిల్లలు మీకు తెలుసు. వారే స్వయంగా బ్రాహ్మణులైన మనల్ని చదివిస్తారు. ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు, సుప్రీం టీచర్ కూడా అయ్యారు. ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీల చక్రం ఎలా తిరుగుతుందనే విషయాలను బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. వారే జ్ఞానసాగర్లు. కానీ సర్వము తెలిసిన వారని అనడం పొరపాటు. తండ్రి వచ్చి కేవలం పతితుల్ని పావనంగా మాత్రమే చేస్తారు. 21 జన్మల రాజ్య భాగ్యం ఇస్తారు. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖం ఉంటుంది. దీన్ని గురించి సన్యాసీలకు, హఠయోగులకు తెలియనే తెలియదు. వారు బ్రహ్మతత్వంని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వము భగవంతుడు కాదు, ఒక్క నిరాకార శివుడే భగవంతుడు. వారు సర్వ ఆత్మల తండ్రి. ఆత్మలైన మనము నివసించే స్థానము బ్రహ్మాండము, స్వీట్ హోము. అక్కడ నుండి ఆత్మలైన మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాము. ఒక శరీరాన్ని వదిలి రెండవ, మూడవ శరీరం తీసుకుంటామని ఆత్మ అంటుంది. 84 జన్మలు కూడా భారత్వాసులకు మాత్రమే. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే మళ్ళీ జ్ఞానం కూడా తీసుకుంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ శ్రీమతాన్ని అనుసరించండి. ఆత్మలైన మీ అందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముని ప్రేయసీలు. మీరు భక్తి మార్గం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇది దుఃఖధామము. నిజానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసీలము. అక్కడ నుండే మనము సుఖధామానికి వచ్చాము. తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. హంసో సోహం అర్థాన్ని కూడా తెలిపించారు. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. కానీ దేవతలుగా ఉండిన మనము క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని తండ్రి అర్థం చేయించారు. దేవతలుగా అయ్యేందుకు మనమే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. హంసో సోహం యథార్థమైన అర్థం ఇదే. వారి అర్థము పూర్తిగా తప్పు. సత్యయుగంలో ఒకే దేవీ దేవతా ధర్మము
అద్వైత ధర్మము ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందున ద్వైత ధర్మం ఏర్పడింది. ద్వాపర యుగం నుండి ఆసురీ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. సత్యయుగంలో రావణ రాజ్యమే లేదు కనుక పంచవికారాలు కూడా ఉండవు. వారు సంపూర్ణ నిర్వికారులు. సీతారాముల్ని కూడా 14 కళ సంపూర్ణులని అంటారు. రావణ చేతికి బాణం ఎందుకు ఇచ్చారో మనుషులకి తెలియదు. అక్కడ హింస చేసే ప్రసక్తే ఉండదు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు కనుక వీరు తండ్రే కాక వీరు విద్యార్థులైనందున టీచర్ కూడా అయ్యారు. అంతేకాక పిల్లలైన మీకు సద్గతి ఇచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు కనుక తండ్రి, టీచర్, గురువు ముగ్గురు కూడా ఒక్కరే అయ్యారు. వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకెంత సంతోషం ఉండాలి. మనుషులకి కొంచెం కూడా తెలియదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. అయితే రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువని పిల్లలు మీకు తెలుసు. ఈ జ్ఞానము జ్ఞానసాగర్లైన తండ్రి నుండి పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. ఆ తండ్రే జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు. జ్ఞానసాగరం నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని అక్కడికి వెళ్ళి వర్షిస్తారు. మీరు జ్ఞానగంగలు. మహిమ మీదే. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. పతిత పావనుడు ఒక్క తండ్రే అయినారు. తండ్రి స్మృతిని సాధ్యమైనంత పెంచండి. నోటితో శివబాబా అనడం కూడా తప్పే. ప్రేయసి తన ప్రియుణ్ణి ఒక్కసారి చూస్తే ఆమె బుద్ధిలో అతని స్మృతే మెదులుతూ ఉన్నట్లు ప్రేయసీలైన మీరు ప్రియుడైన నన్ను స్మృతి చేయండి. భక్తి మార్గంలో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో పూజిస్తారో ఆ దేవత సాక్షాత్కారం అవుతుంది. అది అల్పకాలికమైనది. భక్తి చేస్తూ కిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మృత్యు మీ ముందే నిలబడి ఉంది. అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేసిన తర్వాత జై జై నాదాలు వినిపిస్తాయి. రక్త నదులు భారతదేశంలోనే ప్రవహిస్తాయి. గృహ యుద్ధాలు లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తమో ప్రధానమైపోయారు. మీరిప్పుడు సతో ప్రధానంగా అవుతున్నారు. కల్ప క్రితం ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్ళీ వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానం కూడా తక్కువగానే తీసుకుంటారు. ప్రజల్లో కూడా నెంబర్ వారుగా పదవులు పొందుతారు. మంచి పురుషార్థులు శ్రీమతాన్ని అనుసరించే మంచి పదవి పొందుతారు. నడవడిక కూడా బాగుండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. అవి 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరివి ఆసురీ గుణాలే. ఇది ఆసురీ ప్రపంచము, పతిత ప్రపంచం కదా. పిల్లలు మీకు చరిత్ర భూగోళాల అర్థం చేయించబడ్డాయి. ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారంగా అవుతారు. సత్యయుగము స్వర్ణయుగము సత్యమైన బంగారుగా ఉంటుంది. తర్వాత త్రేతాయుగంలో వెండి కలుస్తుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. ఎప్పుడైతే ఇటువంటి దుర్దశ కలుగుతుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. రావణ రాజ్యంలో అందరూ తెలివిహీనులుగా అయ్యారు. ఈ అనంతమైన నాటకంలో పాత్రధారులుగా ఉంటున్న డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలియదు. మీరు పాత్రధారులు కదా. మనం ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రధారులైన డ్రామా గురించి తెలియదు. అందుకే కదా అనంతమైన తండ్రి మీరెంత తెలివిహీనులుగా అయ్యారని అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా వజ్ర సమానంగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా చేస్తాడు. నేనొచ్చి అందరినీ
వెంట తీసుకువెళ్తాను. మరలా తర్వాత ఈ పతిత ప్రపంచం కూడా వినాశమైపోతుంది. దోమల వలె అందరినీ తీసుకువెళ్తాను. మీ గురి లక్ష్యము మీ ముందే నిల్చొని ఉన్నది. మీరు ఇలా లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బీకేస్ అయిన మీరు అలా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మనుషుల బుద్ధి తమో ప్రధానంగా ఉన్నందున అర్థం చేసుకోలేరు. ఇంతమంది బీకేలు ఉన్నప్పుడు ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు. బ్రాహ్మణులు అత్యంత శ్రేష్టమైన వారు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలు. చిత్రాలలో బ్రాహ్మణులను శివబాబాను చూపించలేదు. బ్రాహ్మణులైన మీరిప్పుడే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఉన్నత పదవి పొందేందుకు శ్రీమతాన్ని అనుసరించి మంచి నడవడిక ధారణ చేయాలి. సత్యమైన ప్రేయసీలుగా అయ్యి ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేయాలి. వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. వరదానము: నేను నిమిత్త ఆత్మను అనే స్మృతి ద్వారా మాయా యొక్క గేటును మూసేసే డబల్ లైట్ భవ. ఎవరైతే స్వయాన్ని నిమిత్తమని భావించి నడుస్తారో వారికి డబల్ లైట్ స్థితి స్వతహాగానే అనుభవం అవుతుంది. చేసి చేయించేవారు చేయిస్తూ ఉన్నారు. నేను నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి ద్వారా సఫలత తప్పకుండా లభిస్తుంది. నాది అనేది రావడం అంటే మాయ ప్రవేశించే గేటు తెరుచుకోవటం. నిమిత్తమని భావించటం అంటే మాయా యొక్క గేటు మూసుకోవడం అని అర్థం. కాబట్టి నిమిత్తమని భావించటం ద్వారా మాయాజీత్గా కూడా అవుతారు. అంతేకాక డబల్ లైట్గా కూడా అవుతారు. దానితో పాటు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది. ఈ స్మృతే నెంబర్ 1 తీసుకునేందుకు ఆధారం అవుతుంది. స్లోగన్: ప్రతి పనిని త్రికాలదర్శిగా అయ్యి చేస్తే సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. మాతేశ్వరి మహావాక్యాలు: మనుష్య ఆత్మలు తమ పూర్తి సంపాదన అనుసారం భవిష్యత్తులో ప్రాలబ్ధం అనుభవిస్తారు. చాలామంది మనుషులు మా పూర్వజన్మ సుకృతం ఇప్పుడు ఈ జ్ఞానం ప్రాప్తి అయిందని భావిస్తారు. కానీ అటువంటి విషయమే లేదు. పూర్వజన్మ యొక్క మంచి ఫలమని మనకి తెలుసు. కల్పము యొక్క చక్రం తిరుగుతూ ఉంటుంది. సతో రజో తమో మారుతూ ఉంటుంది. కానీ డ్రామా అనుసారం పురుషార్థంతో ప్రాలబ్ధం తయారయ్యే అవకాశం ఉంది. అందువల్లే అక్కడ సత్యయుగంలో కొంతమంది రాజులు, రాణులు, దాసదాసీలు, కొంతమంది ప్రజా పదవి పొందుతారు. ఇది పురుషార్థం యొక్క స్థితి. అక్కడ ద్వైతము, ఈర్ష ఉండదు. అక్కడ ప్రజలు చాలా సుఖంగా ఉంటారు. రాజు, రాణి, ప్రజలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడినట్లు కాపాడుతారు. అక్కడ పేదవారు, ధనవంతులు అందరూ తృప్తిగా ఉంటారు. ఈ ఒక్క జన్మలోని పురుషార్థం ద్వారా 21 తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు. ఇది అవినాశి సంపాదన. ఈ అవినాశి సంపాదనలో అవినాశి జ్ఞానం ద్వారా అవినాశి పదవి లభిస్తుంది. ఇప్పుడు మన సత్యయుగ ప్రపంచంలోకి వెళ్తాము. ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది. ఇది ఛూ మంత్రం కాదు. గురువుల మతము, శాస్త్రాల మతము పరమాత్మ మతంగా ఎప్పటికీ కాదు. పరమాత్మ చెప్తూ ఉన్నారు, పిల్లలు, ఈ గురువుల మతాలు, శాస్త్ర మతాలేవి నా మతం కాదు. వీరు కేవలం నా పేరుతో వారి మతం ఇస్తూ ఉన్నారు. కానీ నా మతం నాకు మాత్రమే తెలుసు. నన్ను కలుసుకునే మార్గము నేను వచ్చి చెప్తాను. అంతకుముందు నా అడ్రస్సు ఎవరికీ తెలియదు. గీతలో భలే భగవాను వాచ అని ఉంది, కానీ
ఆ గీత కూడా మనుషులే తయారు చేశారు. భగవంతుడైతే జ్ఞానసాగరుడు. భగవంతుడు ఏ మహావాక్యాలు వినిపించారో వాటి జ్ఞాపకార్థము తర్వాత ఈ గీత తయారవుతుంది. ఈ విద్వాంసులు, పండితులు, ఆచార్యులు పరమాత్ముడు సంస్కృతంలో ఈ మహావాక్యాలు ఉచ్చారించారని, వాటిని నేర్చుకోకుంటే పరమాత్మ లభించడని అంటారు. ఈ మాటలతో అంతా కర్మకాండలలో చిక్కుకునేట్లు చేస్తారు. ఒకవేళ వేదశాస్త్రాలు చదివి సోపానాలు ఎక్కినట్లయితే మళ్ళీ అవి కిందకి దిగాల్సి వస్తుంది. అంటే వాటినన్నింటినీ మర్చిపోయి ఒక్క పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కర్మకాండలు, వేదాలు, శాస్త్రాలు చదివినందున తండ్రిని పొందలేరు. నేరుగా చెప్తారు. ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరాబాయి శాస్త్రాలు ఏమైనా చదివారా? ఇక్కడ చదివినవి కూడా మర్చిపోవలసి వస్తుంది. ఉదాహరణకి అర్జునుడు కూడా చదివిందంతా మర్చిపోవలసి వచ్చింది కదా. భగవంతుడే నేరుగా చెప్పిన మహావాక్యాలు శ్వాస శ్వాసలో నన్ను స్మృతి చేస్తే చాలు. ఇందులో ఇంకా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానం లేనంత వరకు భక్తి కొనసాగుతూ ఉంటుంది. కానీ జ్ఞాన దీపము వెలిగితే కర్మకాండ వదిలిపోతుంది. ఎందుకంటే కర్మకాండం చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తే ఏం లాభము? ప్రాలబ్ధము తయారవ్వలేదు. కర్మబంధనాలు, లెక్కాచారం నుండి ముక్తి లభించలేదు. అసత్యం ఆడకుండుట, దొంగతనం చేయకుండుట, ఎవరికీ దుఃఖం ఇవ్వకుండుట మంచి కర్మలని జనులు భావిస్తారు. కానీ ఇక్కడ కర్మబంధనాల నుండి సదా కొరకు విడుదల అవ్వవలసి వస్తుంది. వికర్మల వేర్లను పెకిలించి వేయాలి. ఇప్పుడు ఎటువంటి బీజం వేయాలంటే దాని నుండి మంచి కర్మల వృక్షం వెలువడాలి. అందుకే మనుషులు జీవితంలో చేయాల్సిన కార్యాలు తెలుసుకొని శ్రేష్ఠ కర్మలే చేయాలి. అచ్చా. ఓం శాంతి. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓ వినిన మనసు పులకరించే. రాసలీలలే ఆడి పాడి, రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే. ఓ పరవశించి మనసు ఊయలుగే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓ వినిన మనసు పులకరించే. మధుర మురళి మనసుకు అనుపమ అనుభవాలిచ్చు. ఓ అనుపమ అనుభవాలిచ్చు. జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందును.
నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే వరములు శక్తులు కానుకలిచ్చే బాబా ప్రేమతో ఆహ్వానించే ఓ బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే ప్రియ బాబా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే వినిన మనసు పులకరించే